దైవజనుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, తగిన సమయంలో దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించాలి అని అనుకుంటే ఎంతమంది మనల్ని తగ్గించాలనుకున్నా ఎవరి వల్ల కాదు. ఎవరూ ఏమి కూడా చేయలేరు. దేవుడు మనల్ని హెచ్చించాలి అని అనుకున్నప్పుడు, దేవుడు మనల్ని స్వస్థపరచాలి అనుకున్నప్పుడు, దేవుడు మనకు సమాధానం కలుగు చేయాలి అని అనుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చుండపెట్టాలి అని అనుకున్నప్పుడు, ఎంతమంది మన మధ్యలో మన వెనకాల ఎన్ని చేసినా ఎవరు ఏమీ చాలేరు, ఎవ్వరూ ఏమీ చేసుకోలేరు. ఎందుకు ఎవరు ఏమీ చేయజాలేరంటే, మనము దేవుని పిల్లలము, దేవుని యొక్క బిడ్డలము. చెప్పండి, ఎలా ఉండాలి? దేవుని రెక్కల నీడలో మనము దీన మనసు గలవారమై ఉండాలి. దీన మనసు అంటే ఏమిటి చెప్పండి? దీన మనసు అంటే ఏంటి? ఎదుటి వాడిని కించపరిచి మాట్లాడకూడదు, ఇంకొకరి మీద అబద్ధము చెప్పకూడదు, ఏంటండి, ఇతరులను మోసము చేయకూడదు, లోకానుసారమైనది ఏది కూడా ఆశించకూడదు అనేదే బైబిల్ చెప్తుంది. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఏమని? నేను దీన మనసు గలవాడను, మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి.